బెంగళూరు తొక్కిసలాట ఘటన ఇప్పటికీ కూడా మనం మర్చిపోలేం. ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో కొందరు అత్యుత్సాహంతో జరిగింది. విరాట్ కోహ్లీ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి, చాలా విమర్శలు వచ్చాయి. కానీ ప్రజెంట్ విరాట్ కోహ్లీ ఎక్కడ ఉన్నాడు అంటే అందరికీ తెలుసు, భారత్లో కాదు, లండన్లో ఎంజాయ్మెంట్లో ఉన్నాడు. అండ్ ఆయన ఫ్యాన్స్ కూడా అడుగుతూ ఉంటారు, భారతరత్న ఇవ్వాలి విరాట్ కోహ్లీకి అని చెప్పేసి. దీని మీద మీ కామెంట్ ఏంటి? సొమ్ము ఇండియాది, సోకేమో లండన్లో. ఎస్ అండి, మీరు చెప్పినట్టు ఆయన సొమ్ము సంపాదించేది ఇండియాలో. ఒక ట్విట్టర్లో వీటిల్లో ఒక ఏదన్నా పెడితే కొన్ని కోట్ల మనీ వస్తుంది. ఇండియన్స్ అడ్వర్టైజ్మెంట్ అంతా ఇండియాలో ఇస్తారు. ఆయన భార్య కూడా ఇండియన్స్ నుంచి సంపాదించిన సొమ్మే. కానీ ఈ సొమ్మంతా పట్టుకెళ్ళి వాళ్ళు ఇటలీలో మ్యారేజ్ చేసుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్తారన్నమాట, మీరు ఇటలీలో గట్ట డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోకుండా ఇండియాలో చేసుకోండి, అలాంటి డెస్టినేషన్స్ ఉన్నాయని చెప్తారు. ప్రైమ్ మినిస్టరే లక్షద్వీప్ వెళ్ళి మాల్దీవులు వెళ్ళకండి అని ఆ ఫోటోలు చూపించి ఇండియాలో ఉండండి అబ్బా, 5 లక్షల కోట్ల వివాహ మార్కెట్ ఒకటి ఉంది, అదంతా ఇండియాలో స్పెండ్ చేయండి, ఇండియాలో ఎంప్లాయ్మెంట్ పెరిగిద్దని చెప్తారు. కానీ కోహ్లీ మొత్తం వ్యతిరేకం. ఆయన పెళ్ళయింది ఇటలీలో, సంపాదించేదేమో ఇండియాలో. ఇప్పుడు ఇంకా పెద్ద విషయం ఏంటంటే సురేష్ రైనా ఆయనకు భారతరత్న ఇమ్మంటున్నాడు. కానీ భారతరత్న ఎందుకు ఇవ్వాలి ఈయనేమో ఇండియాలో సంపాదించడం, ఇండియా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడం. ఆయన ఏంటంటే ఇప్పుడు లండన్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి లండన్లో ఆయన ఇల్లు కొనడం జరిగిందనమాట. ఆయన లండన్ టూరు మాట్లాడితే ఆయన లండన్ వెళ్ళిపోతారు. ఆయన తొక్కేసలాట జరిగిన 2 రోజులు కూడా ఆయన ముంబై వెళ్ళిపోయి ముంబై నుంచి లండన్ వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి, అంతే. ఇండియన్స్ ఎలా ఉండడో ఆయనకు అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే లండన్ ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానమే ఇక్కడ చాలా పెద్ద విషయం, విచారించదగిన విషయం అనమాట. అది ఏం చెప్తున్నాడంటే, నా ఫ్యామిలీ సెక్యూరిటీ కావాలి, నాకు ప్రైవసీ కావాలి, నాకు సుఖవంతమైన జీవితం కావాలి. అంటే ప్రైవసీ, ఆయనకి రక్షణ కావాలి, ఆయన పిల్లలు సేఫ్గా ఉండాలి. మరి ఇండియన్స్ ఆయన మాతృదేశం మీద భక్తి ఎక్కువ ఇంపార్టెంటా, అది ఇంపార్టెంటా అనేది చూడాలన్నమాట. ఇప్పుడు చూడండి, భారతదేశం ఏంటంటే ప్రపంచంలో సూపర్ పవర్ అవుతుంది. ఆయన భారత విశిష్టత పెరిగిపోతుంది. ప్రతి వాళ్ళు భారతీయులని చెప్పుకోవడానికి గర్వపడుతున్నారు. ఈ స్థితిలో ఒక భారతీయుడు, అది కూడా ప్రపంచంలో ఒక మెట్రాయిటిక్ రైజ్ అనమాట, ఒక ఎలా అంటే ఒక ఉజ్వల తరంగాలాగా ఆయన విజృంభించేసి సచిన్ టెండూల్కర్నే దాటేశాడనమాట. ఒక విషయంలో ఇండియన్స్ అందరూ ఆయన ఆరాధిస్తారు. చాలా యూత్ కోహ్లీ అంటే ఒక రకంగా చూస్తారు, ఆయన డిసిప్లిన్ ఇదంతా. కానీ ఆయన దేశభక్తి మాత్రం సగటు భారతీయుడికి ఉండే దేశభక్తి కూడా లేదు. ఇది విచారించదగ్గ విషయం. ఆయన రోల్ మోడల్ ఎంత మాత్రం కాదు. ఆయన భారతదేశంలో అత్యున్నతమైన సివిలియన్ అవార్డులు, భారతరత్న అని పెద్ద పెద్ద అవార్డులు మాత్రం ఆయనకి ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇండియా వదిలి వెళ్ళకూడదు. అది టాలెంట్. భారతదేశం డబ్బు అంతా పట్టుకెళ్ళి లండన్లో ఇల్లు కట్టుకోవడం ఏంటి? ప్రైవసీ వద్దా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటే గొప్ప కాన్స్టిట్యూషన్ లేదు కదా. ప్రైవసీ ఇస్తుంది, అన్ని రైట్స్ ఇస్తుంది, స్వేచ్ఛలు ఇస్తుంది, ఆర్టికల్ 19 అన్నీ ఇస్తుంది. ఆయన వినియోగించుకోకుండా ఇండియాను ఒక రకంగా ఆయన తోలనాడుతూ లండన్ వెళ్ళడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఈయన రోల్ మోడల్ ఎంత మాత్రం ఇండియన్స్ కాదండి. ఈ విషయంలో పెద్ద పెద్ద అవార్డులు ఆయనకి ఇవ్వకూడదు. భారతీయులు మాత్రం ఆయన ఫాలోగా, ఆయన గైడ్గా తీసుకోకూడదు. ఈ విషయంలో పక్కనున్న టెండూల్కర్ని తీసుకోవడం బెస్ట్.